హాయ్ ఫ్రెండ్స్, లిటిల్ హార్ట్స్ ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మన ఒక 2 minutes మన మౌలి బ్రో గురించి మాట్లాడుకుందాం. మౌలి బ్రో ఇన్స్టా ఫ్రేమ్ టు 70mm ఫ్రేమ్, ఇట్స్ ఎ డ్రీమ్ ఫ్రేమ్. చాలా స్ట్రగుల్స్ పడ్డాడు, ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఏ కంటెంట్ దొరికితే ఆ కంటెంట్లో కామెడీ క్రియేట్ చేసి ఈ స్టేజ్కి రావడానికి చాలా అంటే చాలా చాలా కష్టపడ్డాడు. ఒక ఇంటర్వ్యూ చూసినా ఇక వాళ్ళ ఫాదర్ వచ్చి ఇక నా వల్ల కావట్లేదురా అని చెప్పిన తర్వాత తనకు ఏం తోచలేదు. తన దగ్గర ఒక ఫోన్ ఉంది అంతే, దాంతో కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిండు. కాలేజ్ డేస్ నుంచి ఒక 100 రూపాయల ప్రమోషన్స్ చేసినవి ఉన్నాయి, 1000 రూపాయల ప్రమోషన్స్ చేసేవాడిని, మూవీ ప్రమోషన్స్, బ్రాండింగ్ ప్రమోషన్స్, ఏది దొరికితే అది ఎంత వస్తే అంత అనుకున్నాడు. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిండు. 70mm అనేది చిన్న విషయం కాదు, అది కూడా మన మౌలి బ్రో వెళ్తాడు అనేది అస్సలు అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కొన్ని ట్రెండ్ అయితే ఉన్నాయి, ఆ మౌలి బ్రోదే. మీ హీరోకి ఆర్టీసీ క్రాఫ్ట్స్లో రికార్డ్స్ ఉన్నాయా, ఎంత మీ ట్వీట్స్ ఎంత చెప్పు చెప్పు, మా ఎంతో తెలుసా నీకు అనే రేంజ్ నుంచి మనోడు ఆర్టీసీ క్రాఫ్ట్స్లో Day 1 బ్రేక్ ఈవెన్ చేసిండు. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మరి ఎందుకురా నీకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉంది? మనోనికి ఆర్టీసీ క్రాఫ్ట్స్లో రికార్డ్స్ క్రియేట్ అయినాయి, ఆ రేంజ్కి వచ్చిండు మనోడు. ఇప్పుడు చిన్న కథ కాదు. ఇంకో కంటెంట్ క్రియేటెడ్ వచ్చేసి మన జయకృష్ణ. అదే ఇన్స్టాలో అంకుల్స్ అండ్ ఆంటీస్ వేషాలు వేసి చేస్తూ ఉంటాడు, బక్కగా ఉంటాడు కదా, ఆ బ్రో మౌలి బ్రో పక్కన చేసినట్టు మూవీలో. యాక్చువల్లీ నేను మౌలి బ్రో కోసం ప్రిపేర్ అయ్యి వెళ్ళిన మూవీ, కానీ జయకృష్ణ బయటకు వచ్చిండు. చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కామెడీ జయకృష్ణది. సేమ్ ఇన్స్టాగ్రామ్లో ఏదైతే కామెడీ చేస్తూ ఉంటాడో సేమ్ మూవీలో కూడా అంతే కామెడీ ఉంటుంది. ఆ బ్రో కూడా చాలా కింద నుంచి వచ్చిండు. ఒక్క ఫోన్ పట్టుకొని ఒకడు కంటెంట్ చేసి క్రియేట్ చేయడమే గొప్ప, కానీ మనోడు ఒక 4-5 గెటప్లు మనోడే షూట్ చేసుకొని మనోడే ఆ గెటప్స్ వేసుకొని క్రియేట్ చేసుకొని కంటెంట్ చేస్తాడు. చిన్న విషయం కాదు, ఆ చేయాలంటే చాలా టాలెంట్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి, చాలా ఉండాలి. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు తన జర్నీ కూడా చిన్న జర్నీ ఏం కాదు. ఒక అమ్మాయి రీల్స్ చేసి పోస్ట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి తను స్క్రీన్ మీద కనిపించడం, ఫేమ్ అవ్వడం, ఆ షోస్లో కనిపించడం, ఈ షోస్లో కనిపించడం మనకు అందరికీ కామనే, నార్మలే. అది అమ్మాయి విషయానికి వస్తే. కానీ మన అబ్బాయి సైడ్ నుంచి సపోర్ట్ కొంచెం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ మనకు ఒక ఛాన్స్ రాదు. మన మౌలి బ్రో చిన్న చిన్న మేమ్స్, చాలా అంటే చాలా చిన్న మేమ్స్, మేమ్ పేసెస్ చాలా ఉన్నాయి, చాలామంది క్రియేట్ చేస్తూ ఉంటారు, చాలామంది ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు, కానీ అందులో నుంచి 1-2 మాత్రమే ఈ స్టేజ్కి రాగలుగుతారు. అందులో మన మౌలి బ్రో ఒకడు, మన జయకృష్ణ ఒకడు. వీళ్ళు మేమ్స్ క్రియేట్ చేయడం కాదు, వీళ్ళే ఒక మేమ్ టెంప్లెట్ అయ్యారు. ఇప్పుడు మొత్తం ఇన్స్టా మొత్తం మన మౌలి బ్రో జయకృష్ణ బ్రో అని ట్రెండ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ గైస్. ఎందుకంటే ఎంతసేపటికి పనికిరాని స్క్రాప్ని ఎంకరేజ్ చేసినాం, పనికిరాని వాటిని సపోర్ట్ చేసినాం, వాళ్ళని ఫేమ్ చేసినాం, కానీ ఫర్ ది ఫస్ట్ టైం టాలెంట్ ఉన్న పర్సన్ని మనం సపోర్ట్ చేసినాం, ఎంకరేజ్ చేసినాం. ఎస్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూవీ గురించి మాట్లాడుకుంటే, మూవీ పెద్ద ప్లాట్ ఏం కాదు, పెద్ద ట్విస్ట్లు ఏమి ఉండవు, పెద్ద మెలో డ్రామాస్ ఏమి ఉండవు, సాడ్గా కానీ ఎమోషనల్ డ్రామాస్ కూడా ఏమి ఉండవు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకటే ఫ్లోలో వెళ్తుంది. నీట్ అండ్ క్లీన్ కామెడీ. మనం మ్యాడ్ మూవీ చూస్తుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది, కానీ అందులో ఒక 2 ట్విస్ట్లు ఉంటాయి, కానీ ఇందులో ఏమి ఉండదు. సేమ్ మన నాస్టాలజియా ఫీలింగ్ వస్తుంది. అంటే మన కాలేజ్ డేస్లో మనం క్రియేట్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఎట్లుంటుంది, సేమ్ ఈ మూవీలో కూడా అంతే ఉంటాయి. ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్ వరకు ఎక్కడ కూడా కామెడీలో డిప్ అవనీయడు. యాక్చువల్గా అయితే మూవీ మౌలిదే, కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత జయకృష్ణ బయటికి వస్తాడు. నాకు అదే బాగా నచ్చింది. అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సిచ్యువేషన్ జరుగుతుందంటే మనం ఎవడన్నా పక్కన ఉండి లోపల గులుగుతూ ఉంటాడుగా, ప్రతి సిచ్యువేషన్కి ఒక డైలాగ్ వేసుకుంటాడు ఆడినాడే. ఈ ఇందులో కూడా సేమ్ జయకృష్ణ ప్రతి సీన్కి ఒక డైలాగ్ ఇచ్చి పెడతాడు, ఆ డైలాగ్కి నవ్వి చచ్చిపోతారు. ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు, మన మౌలి బ్రో, జయకృష్ణ, ఆయన 100% లెవెల్ చిన్న బుడ్డోడు ఉంటాడు కదా, ఆయన అబ్బాయి మిర్చి మూవీలో కూడా వేసిండు. వీళ్ళు 3 ఉంటారు, కానీ ఈ అబ్బాయిది కొంచెం కామెడీ తక్కువ ఉంటుంది. కానీ జయకృష్ణ మౌలి బ్రో ఫ్రమ్ ది స్టార్ట్ ఎండ్ హిలేరియస్ కామెడీ, నీట్ అండ్ క్లీన్ కామెడీ. ఎక్కడ కూడా ఏ చిన్న విషయంలో కూడా మనకు నార్మల్గా అనిపించదు. సీన్ డిప్ అవుతుందా కదా, జయకృష్ణ ఒక డైలాగ్ వేస్తాడు, సీన్ క్లియర్. సినిమా మాత్రం నార్మల్ ప్లాటే, ఇద్దరు లవ్ చేసుకుంటారు కాలేజ్ డేస్లో, వాళ్ళ లవ్ సక్సెస్ అవ్వాలి. మన మౌలి బ్రో చదువు లేదు, సంధ్య లేదు, అమ్మాయి కూడా అంతే. కాకపోతే అమ్మాయి ఇంట్లో తెలుస్తుంది, మౌలి బ్రో ఇంట్లో తెలియదు, అంతే.
లాస్ట్కి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, అంతే సినిమా. ఇక వాళ్ళ ఇంట్లో తెలిసినప్పుడు వాళ్ళు బాధపడ్డాం, వీళ్ళ ఇంట్లో తెలిసినప్పుడు బాధపడ్డాం. ఎక్కడ సినిమా ల్యాక్ చేస్తాడు, ఎక్కడ ఎమోషనల్ ఫీలింగ్స్ పెడతాడు, ఎమోషనల్ డ్రామా పెడతాడు, ఎక్కడ పేరెంట్స్ ఈ మెసేజింగ్ వెళ్తుంది అనుకున్నా కానీ ఎక్కడ ఏం వెళ్ళదు. ఒకటి అనుకుంటూ కామెడీ చూపించాలి, కామెడీయే చూపించిండు. మన మేమ్కి సంబంధించిన టెంప్లెట్స్ కానీ మన అబ్బాయిలు మాట్లాడుకునే మాటలు ఏదైతున్నాయో అవి మనకు బాగా బాగా కనెక్టెడ్ అనిపిస్తాయి సినిమాలో మాత్రం. సో ఈ సినిమాకి రివ్యూ బాగుందా లేదని చెప్పాను బ్రో, సినిమాకి అయితే వెళ్ళిపో, సినిమా చూసే ఉన్నత సేపు అయితే బాగా ఎంజాయ్ చేస్తావు. సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. నువ్వు ఒక 3 గంటల సేపు నవ్వుకోవాలి అనుకుంటే కనుక సినిమాకి వెళ్ళిపో, ఎటువంటి రివ్యూ చూడకుండా ఎటువంటి వెయిట్ చేయకుండా టికెట్ వర్త్ మూవీ. మౌలి బ్రో అండ్ జయకృష్ణ బ్రో సక్సెస్లో ఫస్ట్ స్టెప్ ఇది. ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా బిగ్ అచీవ్మెంట్స్ చేసుకోవాలని. ఎందుకంటే సేమ్ మీరు కూడా మాలాంటి వాళ్ళే, చిన్న చిన్న మేమ్స్ అవి చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళే. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బాగా సెటిల్ అవుతారని. ఎనీవే గైస్, యూ డిడ్ ఇట్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎనీథింగ్. అండ్ అంతే మూవీ గురించి చెప్పడానికి మూవీకి అయితే వెళ్ళిపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.